ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న గాలిపంపు వివరాల్లోకి వెళ్తే విజయనగరం అసెంబ్లీకి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా గాలిపంపు గుర్తుపై పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది పెనుమచ్చ కరుణాకర్ను V9 స్టూడియో న్యూస్ విజయనగరంలో పలకరించగా తాను ఇంటింటి ప్రచారంలో యువకులు రాజకీయాల్లోకి రావాలి, కొత్త ఆలోచనలు తేవాలి అనే నినాదంతో ప్రచారం ముందుకు సాగుతుందని, ఈ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ 5 గాలిపంపు గుర్తుపై వేయించి ఒక అవకాశాన్ని ఇవ్వాలని అభ్యర్థించారు. కోట అయిన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ అయిన పెనుమత్స కరుణాకర్ గారు ప్రచారంలో ఉన్నారు. వారిని మనం పలకరిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. కరుణాకర్ గారు, ఇది విజయనగరం జిల్లా రాజుల కంచుకోట, దాంట్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు ఏమేమి హామీలతో ముందుకు వెళ్తున్నారు? మీరు అడిగారు కదా, విజయనగరం రాజులు పంచుకోవటం అని. భారత రాజ్యాంగంలో విజయనగరం రాజులు పంచుకోవటం రాయలేదండి. ప్రజలందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల నుంచి నాయకుడు రావాలి, సామాన్యుడు రావాలి, సామాన్యుడు చట్టసభల్లో సామాన్యుల కోసం చెప్పాలి అనే నినాదంతో నేను ఒక సామాన్యుడైన నేనే ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం. మీరు అన్నారు కదా, హేమీ విజయనగరం నుంచి వచ్చినప్పుడు కూడా సామాన్యుడు రాజకీయాల్లో రావాలి, ఎటువంటి ప్రద్రోహాలకు లోటు కాకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా, మంచి హామీలతో సామాన్యంగా ఆలోచించే వ్యక్తి రావాలనే ఉద్దేశంతో మేము సమాజ్వాదీ పార్టీ తరఫున సైకిల్ పంప్ అనే గుర్తుపైన పోటీ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, స్పందన ఎలా ఉంది? ఇప్పుడు కొత్త వాళ్ళు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం 2 పార్టీలకి కొంతమంది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఒక క్రికెట్ ఆడినప్పుడే 11 మంది ఆడితే ఎన్నో కోట్ల మంది చూస్తూనే ఉంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ఆడుతున్నారు, ఒకరు ఓడిపోయారని ఒకరు గెలుస్తున్నారు, ఒకరు గెలుస్తున్నారని ఓడిపోతున్నారు. ఇద్దరు కూడా సింపతి, జనాల సెంటిమెంట్ ఆడుకుంటున్నారు. ఈసారి అలా కాదు. క్రికెట్ టీం లాగా ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి రాజకీయాల్లోకి యువకులు రాబోతున్నారు. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, కొత్త వారు వస్తే మార్పులు చెందుతాయని, కొత్త వారి ఆలోచన విధానం మారుతుందనే ఉద్దేశంతో మాలాంటి కొత్త వాళ్ళందరూ కూడా, యువత అందరూ కూడా రాజకీయాల్లో ప్రవేశించడం జరుగుతుంది. ఈసారి ఆట కూడా గట్టిగా ఉంటుంది, ఆట మొదలవబోతుంది. సార్ చెప్పండి, సమాజ్వాదీ పార్టీ తరఫున మీరు ప్రజలకు ఏమేమి హామీలు ఇస్తున్నారు? సమాజ్వాదీ పార్టీ కేంద్రం మాకు హామీలు ఇచ్చిందండి. అయితే 6 హామీలు ఇవ్వడం జరిగింది. అయితే నేను నా సొంత మేనిఫెస్టో విజయనగరం ప్రజలకు ఇవ్వాలని నేను రాసుకున్నాను. అది హామీ ఇస్తానని, తీరుస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాను. 22 హామీలు ఇస్తున్నాను. ఒక సింపుల్ సిటీగా, ఒక కామన్ మ్యాన్కి, మధ్యతరగతి కుటుంబానికి ఒక విజయనగరం అభివృద్ధి చెందుతున్న విజయనగరం స్మార్ట్ సిటీగా అవడానికి ఏవేవి ఉండాలో అవి నేను ఇవ్వడం జరిగింది. 22 హామీల్లో ఇంటర్నెట్, మొత్తం సిటీ అంతా ఇంటర్నెట్ సౌకర్యం, అంతేకాకుండా 99 రూపీస్కే ఓపీ సిస్టమ్, మరి అంతేకాకుండా మరుగుదొడ్లు, స్పెషల్ మరుగుదొడ్లు మహిళల కోసం, 10th క్లాస్ విద్యార్థులకి ఈవినింగ్ స్ట్రీట్ ట్యూషన్స్ అని, మినరల్ వాటర్ అని, సీసీ కెమెరా భద్రత అని, ఇలాగా పెళ్లి కళ్యాణ మండపాలు ఏర్పాటు ఫ్రీ అని, ఇంకా నాకు 22 వాగ్దానాల్లో ప్రజలకు మంచి జరిగేవి, మెచ్చేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు విజయనగరం జిల్లాలో రైతులు అలాగే ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఏమైనా మేనిఫెస్టోలో పెట్టారా? ఇప్పుడు నిరుద్యోగ సమస్యతో చాలా మంది యువకులు ఉన్నారు, ఉపాధి రైతులు ఉన్నారు. రైతులకి వ్యవసాయ రంగంలో ముందుకెళ్ళాలి. వ్యవసాయం చేయడానికి భూమి లేదని రియల్ ఎస్టేట్ పేరులతో దోపిడీ జరిగి ఎక్కడ కూడా వాళ్ళు కూడా ఈ వర్షాలు లేక కానీ, లేదంటే వాళ్ళకి సహాయం లేక కానీ రైతులు కూడా పంటని చేసే స్థితిలో లేరు. కానీ వాళ్ళ ఇంటిలో నిరుద్యోగుడికి ఉద్యోగం వస్తే వాళ్ళు చూసుకుంటాడని ఉంది. కానీ ఇది ఎలా అయితే ప్రపంచ ఆహార సంస్థ ఏం చెప్తుందంటే కొంత రోజులు ఆహార కొరత వస్తుందని చెప్తుంది. ఈ రోజు అయితే ఆహార కొరత వస్తుంది. ప్రతి రైతు కూడా వ్యవసాయం చేయాలి, రియల్ ఎస్టేట్ సంస్థలు పోవాలి. ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేస్తూ పంటను పండిస్తూ అది అమ్ముకొని ఆ వచ్చే డబ్బుతోని ప్రజలందరూ కూడా ధరల స్థితిగతులు కూడా మారాలని, ప్రతి రైతు రాజు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్న మన పెనుమత్స కరుణాకర్ గారు యొక్క అభిమతం. అయితే వారు సమాజ్వాదీ పార్టీ తరపున ఏ గుర్తుపై మీరు పోటీ చేస్తున్నారు?
ఒక సమాజ్వాదీ పార్టీ మొత్తం అంతా కూడా మాకు సైకిల్ గుర్తండి మామూలు అయితే ఆంధ్రప్రదేశ్లో మేము పోటీ చేసేటప్పుడు ఇక్కడ సైకిల్ తెలుగుదేశం పోటీ చేస్తుంది కాబట్టి సైకిల్ గాలి పంపు అనే గుర్తు ఇవ్వడం జరిగింది, కేటాయించింది, ఎన్నికలు కనిపిస్తున్నాం. ఆ గుర్తుతోనే ప్రజల ముందుకు వెళ్తున్నాం. మేము గుర్తును చూసుకొని ముందుకు వెళ్ళట్లేదండి. ప్రతి వాడు కూడా కులాన్ని చూసుకుంటాడు, వాడికి ఉన్న బ్యాక్గ్రౌండ్, డబ్బుని, మతాన్ని చూపిస్తాడు. మేము సాటి ఒక మానవ ప్రయత్నంగా ఒక సామాన్యులు రాజకీయాల్లో రావాలని మాకు మేమే చిహ్నంగా తీసుకెళ్తూ మాకు ఇచ్చిన ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన ఈ గాలి పంపు అనే గుర్తు ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం. వాళ్ళకి వివరిస్తున్నాం. వివరించి మంచి చేయాలి, కొత్త వాళ్ళు రావాలి, ఆలోచనలతో రావాలి, చట్టసభల్లో ముందుకు వెళ్ళాలి, మంచి జరుగుతుంది, ఒక అవకాశం కొత్త వారికి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా వింటున్నారు. ఏదైనా సరే తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే కాబట్టి ప్రజల చేతుల్లో కొత్త వాళ్ళు రావాలి, యువకులు రావాలి, చైతన్యపరచాలని చెప్పడం జరుగుతుంది. గుర్తున్న ఓట్లు వేసి సామాన్యుడు నన్ను, చదువుకున్న వ్యక్తిని నేను, చట్టాల మీద అవగాహన నన్ను, ఈసారి యువకులు రావాలి, రాజకీయంలో మార్పులు రావాలనే ఉద్దేశంతో పోటీ చేస్తాను. అవకాశం ఇచ్చి సైకిల్ గాలి పంపు అనే గుర్తుపైన 5వ నెంబర్ బ్యాలెట్ మీద ఓటు వేసి గెలిపిస్తారని మీకు కోరుతున్నాను. అంతేకాకుండా 22 హామీలతో మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది విజయనగరం ప్రజల కొరకు. విజయనగరం స్మార్ట్ సిటీ లక్ష్యంగా నేను ఒక 22 హామీలు ఇచ్చాను. చదివి ఓటేసి, మీకు ఓటు వేసే ముందు అమూల్యమైన ఓటు చదివి నిజాయితీపరుడు ఎవరో వీరు మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ సేవ చేస్తారని మీరు ఆలోచించి ఓటేయమని కోరుతున్నాను. మర్చిపోకండి మన గుర్తు సైకిల్ గాలి.